ప్రచార ఘట్టాలు ముగిసిపోయినాయి. రేపే పోలింగ్. అందరూ ప్రశాంతం, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అభ్యర్థులకి గుండెల్లో అలజడి ఉంటుంది. ఈ టైంలో ఒక్కొక్క పార్టీ గెలుపు ఓటములు అనేది నేను ప్రస్తావించను. మంచి చెడు వాళ్ళు మాట్లాడినటువంటి అన్నీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎత్తులు వేశారు, ఇవి ఒక్కసారి చూద్దాం. మొదట చంద్రబాబు గారికి చూద్దాం. చంద్రబాబు గారు అయితే సకల శక్తులు ఒడ్డారు. ఒకటి, వ్యవస్థల పరంగా ఎన్ని రకాలుగా ఎత్తులు వేయాలో అన్నీ వేశారు. అలాగే అత్యధిక హామీలు ఇచ్చారు. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకు పైబడినటువంటి సంక్షేమాన్ని అందిస్తానన్న హామీ ఇచ్చారు. అట్లాగే పవన్ కళ్యాణ్తో కలుపుకోగలిగారు, మోడీతో కలుపుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా ఎత్తువేశారు. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులతో ఇంటరాక్షన్ ఇచ్చి మైనార్టీలతో ఇంటరాక్షన్ లాంటి పనులు అన్నీ చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఆ కూటమిలో వచ్చిన లొక్కలొక్కల్ని సరిచేస్తూ నీట్గా చేసుకొచ్చారు. మీడియా సహకారం పూర్తి స్థాయిలో ఉంది. ఇక ఆయన చేసిన ఎత్తులన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయనే చెప్పినట్టుగా ఆయన జీవితంలో అత్యధిక ఎత్తులు వేసినటువంటి సందర్భం, అత్యధికంగా కష్టపడ్డటువంటి సందర్భం. రోజుకి 2, 3, 4 సభల దాకా పాల్గొనటం, ఇంకో పక్కన ఇంటరాక్టివ్ సెషన్స్, ఇవన్నిటి కూడా చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకెళ్లారు. ఇక గెలుపు ఓటములు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది ఓటర్ దేవుడి చేతిలో ఉంది.